నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మాంసం ప్రియులకు షాక్ కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్ర చికెన్ ఓనర్స్ అసోసియేషన్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఏప్రిల్ 1 నుంచి. అసలు ఎందుకు బంద్ని పిలుపునిస్తూ ఉన్నారు, ఎందుకు షాప్ ముందు కూడా ఈ నెల రానున్నటువంటి ఏప్రిల్ 1 నుంచి కూడా చికెన్ షాపులన్నీ బంద్ అవుతున్నాయనే ప్రచారం కూడా నడుస్తూ ఉంది. అసలు ఎందుకు బంద్కు పిలుపునిస్తూ ఉన్నారు, ఏం జరిగింది, వారికి కలుగుతున్నటువంటి నష్టం ఎందుకు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఏం నష్టం జరుగుతుందని మీరు అందరూ కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది, బంద్ ఎందుకు కోరుకుంటా ఉన్నారు? అన్న గత నెల 2 నెలల నుంచి చూస్తున్నారు మీరు చికెన్ రేట్ ఎంతగానో పెరుగుతుందో. కస్టమర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. 250 260 ఉండే యావరేజ్గా. మేము ఇప్పటివరకు నేను ఒక 10 ఇయర్స్ నుంచి చికెన్ ఫీల్డ్ ఉన్నాను. అప్పటి నుంచి ఏ రోజు నేను ఇంత రేటు చూడలేదు. ఇంకోటి ఈ రేట్లో మాకు మార్జిన్లు ఇస్తలేరు, మాకు మార్జిన్లు అనేటివి వస్తలేవు. కస్టమర్లకు చాలా ఇబ్బందిగా మేము అమ్ముకుంటున్నాము. ప్రతి సంవత్సరం రెంట్ ఇంక్రీజ్ అవుతుంది, వర్కర్ల శాలరీస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, కానీ మా కష్టం మాత్రం ఇంక్రీజ్ అవుతలేదు. దానికోసమే మా కడుపు మండి మేము ద్వీన స్థితిలో ఉండి సంపాదించలేని స్థితిలో మాకు మార్జిన్ కంపెనీ వాళ్ళు మార్జిన్ అనేది కరెక్ట్ ఇస్తలేరు. రేట్లు రోజు రోజు పెంచుకుంటూ పోతున్నారు. కాబట్టి మేము ఆవేదనతోటి మా కొన్ని సంఘాలుగా నిర్మించుకొని ఆ సంఘాల ద్వారా ఈ కంపెనీ వాళ్ళ కార్పొరేట్ సంస్థలకి మా బాధ అనేది తెలియజేయడం కోసం మేము ఈ ఫస్ట్ నాడు ధర్నా చౌక్లో మేము విజయవంతంగా యావత్ తెలంగాణ మొత్తం చేస్తున్నామని చెప్పి మేము ఈ విధంగా పిలుపునిస్తున్నాం అందరికీ. అంటే ఓన్లీ వేసవి కాలం వల్ల మరి రేట్లు పెరిగినా, నార్మల్గానే ఏదో వేరే రీజన్తో ఏమైనా పెరిగినాయా? రానున్నటువంటి ఇప్పుడు వేసవి కాలం మొదలైపోయింది, చికెన్ కోళ్ళు చచ్చిపోతూ ఉన్నాయి కాబట్టి రేట్లు పెరిగినా, ఇంకేదైనా రీజన్తో పెరిగినాయి? అంటే నేను చెప్తున్నా కదా, 10 ఇయర్స్ నుంచి నేను ఫీల్డ్ ఉన్నాను. 10 ఇయర్స్లో ఎన్ని వేసవి కాలాలు రావచ్చు? ఆ వేసవి కాలంలో పెరిగాని మార్కెట్ మళ్ళీ ఈ కాలంలో ఎందుకు పెంచుతారు? ఈ కాలం ఒకటి ప్రత్యేకంగా వచ్చిందా ఏమన్నా? దీని మీద ఏమన్నా వేరే ఎటువంటి ఎఫెక్ట్ లేదు కదా. ప్రతి వేసవకాలం ఎండలు మండుతున్నాయి, నడుస్తూనే ఉన్నాయి. అప్పుడు 200 280 300 బిలో ఉండే, ఈసారి 350 వరకు పోయే వరకు కస్టమర్స్ గిట్ట లేరు. ఇప్పుడు ఇంకా 50 రూపీస్ 150 రూపీస్ వేస్తే హాఫ్ కేజీ మటన్ వస్తుంది. మేము మటన్కే పోతామని మటన్కే ప్రిఫర్ చేస్తారు వాళ్ళు. మేము ఏం కావాలి మళ్ళీ? మేము కొన్ని వందల చికెన్ షాపులు ఉన్నాయి మావి, మేము ఎట్లా బతకాలి మళ్ళీ? చెప్పండి, ఎందుకు ఇప్పుడు మార్జిన్ ఇవ్వకపోవడం మీ ప్రధాన సమస్య? మార్జిన్ ఇవ్వట్లేదనే మీరు అందరు కలిసి ఈరోజు బంద్కు పిలుపునివ్వడానికి ఈరోజు నిరసన తెలుపుతా ఉన్నారా? అవునండి. మేము ముందుగా దిశా టీవీ యాజమాన్యానికి మా తెలంగాణ చికెన్ సెంటర్ అసోసియేషన్కి వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాది ప్రధానమైన డిమాండ్ ఒకటి డిమాండ్ ఏంది అంటే, మా మార్జిన్ ఒక 4 మంత్స్ నుంచి మార్జిన్ అవకతవకలు కిందికి మీదికి చేస్తున్నారు. మాకు ఒక స్టాండర్డ్ రేటు కావాలి. ఇది ప్రభుత్వం కంపల్సరీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి, రేవంత్ రెడ్డి గారు మీకు కూడా విన్నపించుకుంటున్నాం, మాకు కంపల్సరీ ప్రభుత్వంకించి మద్దతు కావాలా. ఈ కార్పొరేట్ వ్యవస్థలు 24 కంపెనీలు ఏదైతే ఉన్నాయో, ప్రొడక్షన్ ఎండాకాలం వచ్చేటోళ్ళకు వాళ్ళ చేతులకు తీసుకుంటున్నారు, ప్రొడక్షన్ తక్కువ చేసుకుంటున్నారు. ప్రతి ఎండాకాలం నేను 25 సంవత్సరాల నుంచి చూస్తున్నా, 25 ఎండాకాలాలు వచ్చినాయి. అప్పుడు లేని రేటు, అప్పుడు లేని వ్యవస్థకు నష్టము ఇప్పుడు ఎందుకు కలుగుతుంది అంటే, వీళ్ళు 24 కంపెనీలు ఏదైతే సిండికేట్ అయ్యి మేము మాత్రమే బతకాలనే ఫీలింగ్ తోటి ఉన్నట్టు. కానీ ఈ రిటైల్ వ్యవస్థ లేనిది కన్జ్యూమర్ తర్వాత రిటైలర్ తర్వాత ట్రేడర్ తర్వాత కార్పొరేట్ వ్యవస్థ, 4 మావి ఒక చైన్ సిస్టమ్. ఇందులో కన్జ్యూమర్ లేకున్నా, రిటైల్ వ్యవస్థ లేకున్నా కానీ, ట్రేడర్ లేకున్నా కానీ కార్పొరేట్ వ్యవస్థలు ఉండవు. ఈ మూడింటిని కాపాడుకుంటేనే మీరు ఉండగలుగుతారు. రైతు ఎలాగే వెళ్ళిపోయాడు, ఒక ఫార్మర్ అనే వాళ్ళు ఎవరూ లేరు. కార్పొరేట్ వ్యవస్థలకి ఈ సంస్థ మొత్తం వెళ్ళిపోయింది. కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థ ఉండాలన్నా కానీ చికెన్ సెంటర్ ఉంటేనే కార్పొరేట్ వ్యవస్థ ఉంటుంది, కన్జ్యూమర్ ఉంటేనే చికెన్ సెంటర్ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి మీరంతా దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈ మార్జిన్ మాకు గత 24 రోజుల నుంచి మార్జిన్ తీసేసిరో, మా మార్జిన్ మాకు ఇంకొక 10 రూపాయలు ప్లస్ కలిపి ఇచ్చి, ప్లస్ ప్రతి సంవత్సరం మాకు రెంట్లు పెరుగుతున్నాయి, పిల్లల జీతాలు పెరుగుతున్నాయి, మెయింటెనెన్స్ పెరుగుతుంది, కరెంటు బిల్లు పెరుగుతుంది, గ్యాస్ బిల్లు పెరుగుతుంది, అన్నీ పెరుగుతున్నాయి. మా సంపాదన మాత్రం పెరుగుతలేదు. గత 25 సంవత్సరాల నుంచి ఏది మార్జిన్ ఉందో అదే మార్జిన్ మీదైతేనే ఉంటాయి. మీ ఇప్పుడు వెన్కాప్ ఏదైతే పేపర్ రేట్ ఇస్తుందో 185 అని నిన్నటి రేటు కొడితే పేపర్కి వచ్చేస్తుంది. వాళ్ళు ఒకటే రేట్ ఇస్తారు, 185 ఇలా డిక్లేర్ చేస్తున్నామని ఇస్తారు. అది 185 ప్రెస్ వాళ్ళు కొట్టేసుకొని పేపర్లో హెడ్లైన్లో వేస్తారు. అంటే ఇంత వ్యవస్థ వాళ్ళ చేతులు ఉన్నప్పుడు ఎందుకు మా జీవితాలతోటి ఆడుకుంటారు? మా చిన్న కుటుంబాలు సార్, రోజు అడ్డ మీదకి పోతే ఒక కూలి 1200 రూపాయలు ఇస్తారు. 10 గంటలకు పోతాడు, 6 గంటలకు వస్తాడు. మా కుటుంబం, మా చికెన్ సెంటర్ వ్యవస్థ పొద్దుగాల 6:30కు తెరుస్తారు. మా తమ్ముళ్ళు, మా అన్నలు, నా తోటి సోదరులు మొత్తం పొద్దుగాల తెరిచి రాత్రి 11, 10, 10:30, 11కి బంద్ చేసుకొని పెండ్లం పిల్లలు ఎదురు చూస్తుంటే కూడా పోయి అందరు తిని పండుకున్నాక మేము పోయి ఇంటికి పోయి స్నానం చేసి తిని పండుకునే వాళ్ళకి 12 అవుతుంది సార్. పొద్దుగాల మళ్ళీ సేమ్ 6:30కు లేవాలి. ఇంత బతుకుతుంటే మాకు ఇచ్చేది ఎంత సార్? మీరు 500? ఏం కుక్కకు బొక్కేసినట్టు 500 సార్ జాలికి.
జాలికి 500, ఒక్క జాలి అమ్ముకుంటే బతకలేని పరిస్థితి. ఇప్పుడు ఒక్కొక్క జాలి అమ్మేటోళ్ళు ఇంట్లో కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి ఈ వ్యవస్థ అంతా ఎక్కడ పోవాలి సార్? ఒక్క జాలి అమ్ముకొని అంటే ఒక అయితే జీతం ఎందుకు చేయాలి? నా షాపు నాకుంటే నేను బతుకుతా కదా అనే ఫీలింగ్ తోటి ఒక్క జాలి నమ్మినా కానీ ఆయన రుబాబుగా బతకొచ్చని, నా వ్యవస్థ నా చేతులు ఉంటుందని చెప్పేసి ఆయన షాప్ పెట్టుకొని బతకడం జరుగుతుంది. ఈ వ్యవస్థ మొత్తం నాశనం చేయాలని కార్పొరేట్ వ్యవస్థలు చూసి మేము పెట్టుకుంటాం, పెద్ద పెద్ద అవుట్లెట్లు పెట్టుకుంటాం, కంపెనీ అవుట్లెట్లు అని పెట్టుకోండి సార్. కానీ మీతోటి కూడా నలుగురిని పేదవాళ్ళని కూడా మీ ఎంబడి తీసుకొని పోతేనే దానికి ఒక ఏమంటారు తినడానికి స్వార్థం ఉంటుంది. చూడండి, చూసి ఆలోచన చేసి మా మార్జిన్ మాకు ఇవ్వాలి. 31st డెడ్ లైన్ అని సార్, మీకు 31st డెడ్ లైన్. మీరు అప్పటి వరకు మా రేట్లు మాకు ఇచ్చేస్తే శాంతియుతంగా అందరం విరమించుకుంటాం, మా పనులు మేము చేసుకుంటాం. సార్ మీరు ఈయన మా రేట్ ఇచ్చిరనుకోండి, మీ ఫోటోలు పెట్టుకొని, మీ కార్పొరేట్ వ్యవస్థల ఫోటోలో పెట్టుకొని, మీ బోర్డులో పెట్టుకొని అమ్ముకుంటాం సార్. మేము మా రేటు మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరి పెద్ద పెద్ద కంపెనీలు ఏం చెప్తా ఉన్నాయి? ఇప్పుడు చాలా పేరు రాసిన కంపెనీలు కూడా ఉన్నాయి కదా, మరి ఆ కంపెనీలు ఏం చెప్తా ఉన్నాయి? ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి కాల్స్ రాలేదు సార్. ఏ యూనియన్కి ఏ అసోసియేషన్కి ఎవరు సంప్రదింపులు జరిగినట్టయితే ఇక్కడ ఎవరు చెప్పలేదు మాకు. వాళ్ళు ఇప్పటి వరకు అయితే వాళ్ళ అంటే 24 కంపెనీలు మీటింగ్ పెట్టుకుంటాయి, మీటింగ్ పెట్టుకున్నాక చెప్తామని అంటున్నారంట. మా దగ్గరికి ఇప్పటి వరకు ఏ కంపెనీ ఎలాంటి ప్రపోజల్ అయితే తేలేదు. ప్లస్ ఇంకొకటి చూడండి, మీరు రంజాన్ మాసం అంతా హై రేట్ ఉన్నది. ఇప్పుడు 3 days అవుతుంది. 3 daysలో ఇవాళ 333 ఉంది. రేపు అంటే శుక్రవారం రోజు 300 అవుతుంది సార్. అంటే 3 రోజులు నీ ఇష్టం వచ్చినట్టు 50 రూపాయలు దింపేసినావు. మరి నిన్న మొన్న ఎక్కడ పోయింది రేటు? 2 రోజుల్లో నీ 50 రూపాయలు దింపేసినావు. మరి నిన్న మొన్న ఎందుకు దింపలే ఇంత రేటు? అంటే సంఘాలని ఏకమయ్యేటోళ్ళకు నీకు వణుకు పుట్టినా అది 24 కంపెనీలకు వణుకు పుట్టినా ఎందుకు కట్ చేసి ఎందుకు అయ్యాల ఒక్క రోజులనే కోలు పెరిగినాయి? ఒక్క రోజులనే 2.5 2.4 కోలు వచ్చినాయి. మరి ఇన్ని రోజులు లేని కోలు ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు రాత్రికి ఎట్లా వచ్చినాయి? ఒక్క రోజుకి నిన్న 17 రూపాయలు దింపినావు, రేపు 33 రూపాయలు దింపుతున్నావు. 33, 17, 50 రూపాయలు దింపినారు అన్న. ఒక్క రోజులో కోలు వస్తాయి.